పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో తెలంగాణలో నక్సలైట్ పోరాటం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నక్సల్ ఉద్యమానికి అనుబంధంగా పనిచేసిన విద్యార్థి సంఘాల గురించి తెలుసుకుందాం. నక్సల్ ఉద్యమానికి అనుబంధంగా పనిచేసిన విద్యార్థి సంఘాలు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇది 1960లో స్థాపించబడింది. డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిఎస్ఓ 1969లో స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి విడిపోయి డిఎస్ఓ ఏర్పడింది. ఈ సంస్థ సిపిఐఎంఎల్కు అనుబంధంగా పనిచేసింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఇది సిపిఐఎంకు అనుబంధ విద్యార్థి సంఘం. 1970లో ఏర్పాటైంది. ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ పిడిఎస్యు ఇది 1974లో డిఎస్ఓ నుండి చీలిన వర్గము. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జి రెడ్డి అనే విద్యార్థి దీనికి అంకురార్పణ చేశాడు. జీనా హైతో మర్నా సీకో, కదం కదం ఫర్ లడ్నా సీకో అనేది ఇతని ప్రముఖ నినాదం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, జార్జి రెడ్డి యొక్క ప్రముఖ నినాదం. 1972లో జార్జి రెడ్డిని కొంతమంది దుండగులు హత్య చేశారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు 1974లో పీపుల్స్ వార్ గ్రూప్ లేదా కొండపల్లి సీతారామయ్య గ్రూపుకు అనుబంధంగా ఆర్ఎస్యు స్థాపించబడింది. ప్రముఖ అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ ఆర్ఎస్యు అనే పేరును సూచించారు. ఇది పిడిఎస్యు నుండి వచ్చిన చీలిక వర్గం. చెరుకూరి రాజకుమార్ ఆధ్వర్యంలో ఆర్ఎస్యు రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సంస్థ యొక్క మొదటి మహాసభ హైదరాబాద్ 1975లో, హైదరాబాదులో రెండవ సభ వరంగల్లో 1978లో, మూడవ మహాసభ అనంతపురం 1980లో, నాలుగవ మహాసభ గుంటూరులో 1981లో మరియు ఐదవ మహాసభ తిరుపతిలో 1982లో నిర్వహించారు. 1978లో ఆర్ఎస్యు విద్యార్థులు గో బ్యాక్ టు విలేజెస్, గ్రామాలకు మరలండి అనే 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా చాలా ఇంపార్టెంట్, విద్యార్థులు గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా విద్యార్థులు గ్రామాలకు వెళ్ళి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేసి హరిజనుల ఇళ్లలోనే బస చేశారు. నారాదాసు లక్ష్మణరావు గ్రామాలకు తరలండి నా అనుభవాలు అనే పుస్తకాన్ని రచించాడు. నారాదాసు లక్ష్మణరావు గ్రామాలకు తరలండి నా అనుభవాలు అనే పుస్తకాన్ని రచించారు. గ్రామాల్లో నక్సలైట్లకు అనుబంధంగా రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో నక్సలైట్ దాడులు మరియు సభల గురించి తెలుసుకుందాం. గతంలో తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాముల అరాచకానికి అడ్డుకట్ట వేసి పేదలకు భూములను పంచే ప్రయత్నం చేసింది. అయితే సాయుధ పోరాటం ఎప్పుడైతే ముగిసిందో మళ్ళీ రాజ్యం అనగా ప్రభుత్వం అండతో భూస్వాములు పెత్తందారులు గ్రామాల్లో ప్రవేశించారు. పాత దోపిడీ విధానాలను కొనసాగించారు.
అందుకే మళ్ళీ తెలంగాణలో నక్సలిజానికి ఆదరణ లభించింది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గతంలో సాయుధ పోరాటం చేసిన నేపథ్యం ఉండడం, మళ్ళీ దోపిడీ విధానాలు కొనసాగుతుండటం వలన ఇక్కడి యువకులు, మేధావులు, కళాకారులు నక్సలిజానికి ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణ నేతలే ఉండడం విశేషం. 1976లో ఆదిలాబాద్ జిల్లాలోని తపాలాపూర్ గ్రామంలో భూస్వామి పీతాంబరరావు ఇంటిపైన నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడి సమయంలో పీతాంబరరావు గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియలకు హాజరు కావడానికి హైదరాబాద్ నుండి వచ్చిన ఇతని ఇద్దరు కుమారులను నక్సలైట్లు హత్య చేశారు. 1977లో నక్సలైట్లు గొల్లపల్లిలో, జగిత్యాల ఒక మహాసభను నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా రైతు కూలీ సంఘం సభ్యులు హాజరయ్యారు. దున్నేవాడిదే భూమి అనే నినాదం గొల్లపల్లి సభలో మారుమ్రోగింది. 1977లో రైతు కూలీ సంఘం నాయకులైన లక్ష్మీరాజ్యం, తిమ్మాపురం, సిరిసిల్ల మరియు పోషెట్టి, కన్నాపూర్, జగిత్యాల వీరిద్దరిని భూస్వాములు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత సిరిసిల్ల ప్రాంతంలో కంది లచ్చిరెడ్డి నాయకత్వంలో రైతు కూలీ సంఘం భూస్వాముల ఆగడాలను ఎదిరించింది. 1978లో మద్దునూరు గ్రామ పటేల్ నారాయణను నక్సలైట్లు హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన భూస్వామి రాజేశ్వరరావును సామాజిక బహిష్కరణకు గురి చేసి అతని 200 ఎకరాల్లో వేసిన టేకు చెట్లను రైతు కూలీలు నరికి తీసుకెళ్లారు. 1978లో చిన్నమెట్టుపల్లి గ్రామం, కరీంనగర్లో భూస్వామి జగన్మోహన్ రావు ఇంటిపైన రైతు కూలీలు దాడి చేశారు. భూస్వామి అల్లుడైన బోర్నపల్లి సురేష్ కాల్పులు జరపగా 19 మంది రైతు కూలీలు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా బోర్నపల్లిలో సురేష్ ఇంటిని దగ్ధం చేశారు. 9 సెప్టెంబర్ 1978న జగిత్యాల జైత్రయాత్ర లేదా రైతు కూలీ ప్రదర్శన అనే పేరుతో ఒక మహాసభను జగిత్యాలలో నిర్వహించారు. ఈ సభకు సిపిఐ-ఎంఎల్కు చెందిన అగ్రనాయకులు మరియు 150 గ్రామాల నుండి 35,000 మంది రైతు కూలీలు హాజరయ్యారు. భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి రైతు కూలీలకు భూములను పంచాలని, పోలీసులు మరియు భూస్వాముల దౌర్జన్యాలు అంతం కావాలని జగిత్యాల జైత్రయాత్ర సభ డిమాండ్ చేసింది. ఈ సభ విజయవంతం కావడంతో 1 అక్టోబర్ 1978న పైడిపల్లి, వరంగల్లో, 19 అక్టోబర్ 1978న లక్షెట్టిపేట, మంచిర్యాలలో రైతు కూలీ సంఘం మహాసభలను నిర్వహించారు. నక్సలైట్ల కార్యకలాపాలు పెరగడంతో హడలెత్తిన భూస్వాములు హైదరాబాదుకు వలస వెళ్లారు. వీరి ఒత్తిడితో ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 20 అక్టోబర్ 1978న జగిత్యాల మరియు సిరిసిల్ల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారు. 1980లో బీర్పూర్ గ్రామంలో జగిత్యాల భూస్వామి మరియు కాంట్రాక్టర్లైన వంగపల్లి నారాయణరావును హత్య చేశారు. 1988లో తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఆర్ శంకరన్, పెండేకంటి విజయకుమార్తో సహా 6 IAS అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేసి జైలులో ఉన్న 7 నక్సలైట్లను విడిపించుకున్నారు. 1989లో కారంచేడు గ్రామంలో, ప్రకాశం జిల్లా, ఎన్టీ రామారావు వియ్యంకుడైన దగ్గుబాటి చెంచు రామయ్యను హత్య చేశారు. 1989లో తాడిచెర్ల, కరీంనగర్ మండలాధ్యక్షుడు మల్హర్ రావును కిడ్నాప్ చేసి హత్య చేశారు.
27 జనవరి 1993న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 27 జనవరి 1993న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కేఎస్ వ్యాస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును హత్య చేశారు. ఇతను నక్సలైట్లను తుదముట్టించడానికి గ్రేహౌండ్స్ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భువనగిరికి చెందిన నక్సలైట్ నయీం ఈ హత్య కేసులో కీలక నిందితుడు. 30 జనవరి 1993న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజును కిడ్నాప్ చేసి క్రాంతి రణదేవ్ అనే నక్సల్ను విడిపించుకున్నారు. 14 నవంబర్ 1993న మందుపాతర పేల్చి మహబూబ్నగర్ జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ పరదేశి నాయుడు సహా 11 మంది పోలీసులను చంపారు. నక్సలైట్ పులి అంజయ్య ఎన్కౌంటర్కు ప్రతీకారంగా ఈ చర్య చేపట్టారు. 7 మార్చి 2000న ఆనాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని మందుపాతర పేల్చి హత్య చేశారు. నక్సలైట్ ఉద్యమ సానుభూతి పరురాలు మరియు విప్లవ గాయకురాలు బెల్లి లలిత హత్యకు ప్రతీకారంగా నక్సలైట్లు హోంమంత్రిని హత్య చేశారు. మాజీ నక్సలైట్ నయీం ద్వారా పోలీసులే బెల్లి లలితను హత్య చేయించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. 2003లో అలిపిరి తిరుపతి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన హత్యాయత్నం చేశారు. ఇంద్రవెల్లి హత్యాకాండ గురించి తెలుసుకుందాం. ఇంద్రవెల్లి హత్యాకాండ 20 ఏప్రిల్ 1981 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమీపంలోని ఇంద్రవెల్లి గ్రామంలో రైతు కూలీ సంఘం యొక్క సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించి 144 144 సెక్షన్ విధించారు. గిరిజనులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి భారీగా ఈ సమావేశానికి హాజరయ్యారు. పోడు వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజనుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇచ్చి వ్యాపారస్తుల మోసాలను అరికట్టాలని ఈ సభలో డిమాండ్ చేశారు. ఇక్కడ పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది గిరిజనులు చనిపోయారు. ఇది ఆంధ్ర జలియన్ వాలాబాగ్ సంఘటనగా పేరుగాంచింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లి సంఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించండి. నక్సలైట్ల ఎన్కౌంటర్ల పైన నియమించబడిన కమిటీల గురించి తెలుసుకుందాం. మొదటిది తార్కుండే కమిటీ 1977లో ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో 1975 నుంచి 77 మధ్యలో ఎమర్జెన్సీ అనేది విధించబడింది భారతదేశంలో. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఎన్కౌంటర్లను విచారించడానికి కేంద్రంలోని జనతా ప్రభుత్వం తార్కుండే కమిటీని నియమించింది. రెండవది భార్గవ కమిటీ 1977. ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నియమించారు. 1968 నుంచి 1977 మధ్య జరిగిన ఎన్కౌంటర్లను ఈ కమిటీ విచారించింది. మూడవ టిఎల్ఎన్ రెడ్డి కమిటీ 1990 ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నియమించారు. నక్సలైట్ ఉద్యమం పట్ల వివిధ ప్రభుత్వాల వైఖరి గురించి తెలుసుకుందాం. 1990లో మర్రి చెన్నారెడ్డి నక్సలైట్ల పైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ఎన్టీ రామారావు హయాంలో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ను రద్దు చేశారు. నక్సలైట్లు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లు కాంగ్రెస్ నాయకుడైన హయగ్రీవాచారిని హత్య చేయడంతో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1992లో నక్సలైట్ల పైన తిరిగి నిషేధాన్ని విధించారు. 2007లో నేదురుమల్లిపై కూడా మందుపాతరతో నక్సలైట్ల దాడి జరిగింది. 1995లో ఎన్టీ రామారావు నక్సలైట్లు నిజమైన దేశభక్తులు
అని వారి అజెండానే తన అజెండా అని ప్రకటించి వారిపైన ఉన్న నిషేధాన్ని తొలగించాడు. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నక్సలైట్లపైన నిషేధాన్ని విధించాడు. 2004లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నక్సలైట్లపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి వారిని చర్చలకు ఆహ్వానించాడు. రామకృష్ణ ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్, సుధాకర్ కె అమర్ అలియాస్ కూర దేవేందర్ మొదలగు వారు ఈ చర్చల్లో పాల్గొన్న ప్రధాన నక్సలైట్ ఉద్యమ నాయకులు. ఈ చర్చలు విఫలం కావడంతో 2005లో నక్సలైట్ల పైన తిరిగి నిషేధం విధించారు. నక్సలైట్ ఉద్యమానికి సహకరించిన పత్రికలు